నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ రౌడీ గారి ముద్దుల పిల్ల పార్ట్ 3. కథ ప్రారంభించే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి స్పందన మాకు మరింత మంచి కథలను తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా? పెళ్లి మండపంలోకి కోపంతో అడుగుపెట్టిన రుద్ర క్షణం కూడా ఆలస్యం చేయకుండా పెళ్లి కూతురు మేడలో తాళి కట్టేశాడు. అది అనుకోకుండా జరిగిన పని కాదు. అక్కడ పెళ్లి కూతురి స్థానంలో ఐశ్వర్య ఉందని అతను నమ్మాడు. కానీ నిజం వేరే. ఐశ్వర్య స్థానంలో గౌరీ కూర్చొని ఉంది. కోపం ఆవేశంలో ముఖం కూడా చూడకుండా రుద్ర గౌరీని ఐశ్వర్యగా భావించి ఆమె మెడలో తాళి కట్టేశాడు. కొద్దిసేపటికే ఐశ్వర్య పన్నిన కుట్ర బయటపడింది. ఆమె ముందు చూపించిన ఫోటోలు వీడియోలు అతను చూడడంతో రుద్ర ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. తనని ఎంత తెలివిగా మోసం చేశారు అని అతనికి అర్థమైపోయింది. ఈ అమ్మాయికి ఇంత మాయ దొంగ తెలివితేటలన్నీ తన తండ్రి దగ్గర నుంచే వచ్చి ఉంటాయి. జనాలను మోసం చేస్తూ రాజకీయాలు చేసే తండ్రికి పుట్టిన కూతురు వీళ్ళిద్దరూ. ఈవిడ కూడా అలాగే ఉంటుందేమో అని మనసులోనే మండిపడ్డాడు. గౌరీ వైపు అసహ్యంగా ఒక చూపు చూసిన రుద్ర ఆమె వైపు చూడకుండా ఆలోచన కూడా చేయకుండా ఆ కళ్యాణ మండపంలోనే ఆమెని ఒంటరిగా వదిలేసి వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసుకొని కోపంగా కారులో కూర్చున్నాడు. అతని కళ్ళల్లో ఇంకా నిప్పులు కురుస్తూనే ఉన్నాయి. గౌరీ వాళ్ళ ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న ఓ వృద్ధ దంపతులు నెమ్మదిగా రుద్ర కారు దగ్గరికి వచ్చారు. బాబు అనే కార్ గ్లాస్పై మెల్లగా తట్టారు. రుద్ర చిరాకుగా గ్లాస్ను కిందకి దించి ఏంటి అన్నట్టు వారి వైపు చూశాడు. వృద్ధుడు వణుకుతున్న గొంతుతో మాట్లాడడం ప్రారంభించాడు. బాబు, మీరు గౌరమ్మ మెడలో తాళి కట్టారు. అది ఎలా జరిగినా సరే ఇప్పుడు ఆ అమ్మాయి మీ భార్య అయింది. దేవుడు మీ ఇద్దరి జీవితాలను ఒకటిగా ముడిపెట్టాడంటే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది బాబు. వృద్ధురాలు కళ్ళల్లో కన్నీళ్లు నింపుకొని అంది. గౌరమ్మ చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు పడింది బాబు. ఆ పాప చేసిన తప్పేమీ లేదు, కానీ విధి మాత్రం ఆమెను ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంది. దయచేసి ఆమెను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి అంటూ ఆ వృద్ధ దంపతులు చేతులు జోడించారు. మేము వయసులో నీకంటే పెద్దవాళ్ళం బాబు. అయినా సరే మేము ఈరోజు నీ ముందు చేతులు జోడించి వేడుకుంటున్నాము. అవసరమైతే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాం. మా గౌరమ్మను నీ భార్యగా అంగీకరించి నీ ఇంటికి తీసుకుని వెళ్ళు. ఒక రక్షకులుగా ఆమెకు రక్షణ ఇవ్వు బాబు. కనీసం నీ దగ్గరైనా ప్రశాంతంగా గౌరమ్మ బ్రతుకుతుందేమో అని ఆ ఇద్దరు కళ్ళ నుంచి ఆగకుండా కన్నీళ్ళు జారుతూనే ఉన్నాయి. వారి మాటల్లో కనిపించిన ఆవేదన, గౌరీపై ఉన్న ప్రేమను చూసి ఆ క్షణం రుద్ర కూడా నిశ్శబ్దంగా వారి వైపు చూస్తూ ఉండిపోయాడు. రుద్ర ఒక్క క్షణం ఆలోచనల్లో పడ్డాడు. నెమ్మదిగా తల తిప్పి ఇంకా పెళ్లి మండపంలోనే నిశ్శబ్దంగా కూర్చున్న గౌరీ వైపు చూశాడు. ఆమె అలా నిశ్చలంగా కూర్చోవడం రుద్రకు అర్థం కాలేదు. అప్పుడే మండపంలో ఉన్న వాళ్ళ మాటలు అతనికి చెవుల్లో మరోసారి మారుమోగాయి. పాపం ఆ అమ్మాయికి మాటలు రావు. ఆ మాటలు గుర్తు చేసుకోవడంతో రుద్ర కనుబొమ్మలు ముడుచుకున్నాడు. అంటే గౌరీ మూగదా అని మనసులోనే అనుకున్నాడు. ఆ విషయం నిజమేనా అని తెలుసుకోవడం కోసం ఎదురుగా నిలబడి ఉన్న వృద్ధ దంపతులను అడిగబోయాడు. అంతలోనే రుద్ర దగ్గరికి అతని దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తి హడావిడిగా అక్కడికి వచ్చేశాడు. చుట్టూ ఒకసారి చూసి ఎవరు వినకుండా రుద్ర చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు. ఆ మాటలు విన్న రుద్ర అతను ఆలోచనలో మునిగి ఉన్న సమయంలోనే గౌరీ రుద్ర ఉన్న చోటకి వచ్చింది. ఆ వృద్ధ దంపతులు గౌరీని చూసి
అమ్మా, ఇక నుంచి నీ జీవితం సుఖ సంతోషతలతో నిండాలని మేము కోరుకుంటున్నాము అని అన్నారు. ఆ మాటలు విన్న రుద్ర గౌరీ వైపు చూశాడు. ఆమె నిస్సహాయమైన పరిస్థితిని చూస్తే ఎవరి మనసైనా కరిగిపోవలసిందే. రుద్ర మనసు కూడా ఒక్క క్షణం ఆమెపై జాలిపడింది. కానీ వెంటనే ఐశ్వర్య చేసిన మోసం గుర్తుకు వచ్చింది అతనికి. గౌరీ కూడా ఐశ్వర్య అక్కే కదా, ఆమె స్వభావం కూడా అలాంటిదే అయి ఉంటుంది అని మనసులోనే అనుకున్నాడు. ఆ ఆలోచనలతోనే అతని ముఖం మళ్ళీ కఠినంగా మారిపోయింది. అంతలో రుద్ర దగ్గర పనిచేసే వ్యక్తి మెల్లగా, అన్నా, వదిన కూడా మనతో పాటు మన ఇంటికి వస్తుంది కదా అని అడిగాడు. ఆ మాట విన్న రుద్ర అతని వైపు కోపంగా చూసి, నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు తనకి, ఆమె ఇక్కడే ఉంటుంది అని గట్టిగా చెప్పాడు. అయ్యో బాబు, అలా అనకు అని ఆ వృద్ధురాలు వేడుకుంది. గౌరీ మెడలో నువ్వే తాళి కట్టావు, ఇక ఆమె నీ భార్య. మా గౌరీ బంగారం లాంటి మనసున్న అమ్మాయి. దయచేసి ఆమె మనసును బాధ పెట్టకు బాబు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ పెళ్ళి దేవుడి సాక్షిగా జరిగింది. ఆ దేవుడు కలిపిన బంధాన్ని కాదనుకోకు బాబు. గౌరీని నీతో పాటు మీ ఇంటికి తీసుకుని వెళ్ళు. చిన్నప్పటి నుండి మా గౌరమ్మ ఎన్నో కష్టాలు చూసింది. కనీసం భర్త ప్రేమలో అయినా సుఖపడుతుందేమో అని మేము ఆశపడుతున్నాము. దేవుడి దయ వల్లే నువ్వు ఆమె జీవితంలోకి వచ్చావు. ఇంకా ఒక్క క్షణం కూడా ఆమెను ఇక్కడ వదిలిపెట్టొద్దు బాబు. ఇక్కడ మంచి వాళ్ళ ముసుగులో కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళ మధ్య గౌరీ సురక్షితంగా ఉండదు. దయచేసి ఆమెను నీతో తీసుకొని వెళ్ళిపో బాబు. ఆమె చెప్పిన మాటలు రుద్ర ఓపికగా విన్నాడు. రుద్ర బయటకు మాత్రం ప్రశాంతంగా కనిపించినా అతని మనసులో మాత్రం వేరే ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. ఆ ముసలి దంపతులు చెప్పినట్టుగానే గౌరీని నాతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తాను. కానీ అది ఆమె కోసం కాదు, ఐశ్వర్యకు బుద్ధి చెప్పడానికే. గౌరీని చూసి ఐశ్వర్య చేసిన తప్పెంత పెద్దదో ఆమెకు అర్థం అవ్వాలి. పైగా ఆమె తండ్రితో నాకు కొన్ని పాత లెక్కలు తీర్చుకోవాల్సిన ఉంది. ఒక్కోదానికి ఒక్కో సమాధానం చెప్తాను అని మనసులోనే అనుకున్నాడు. ఒక కన్నింగ్ నవ్వు నవ్వుకున్నాడు. గౌరీ వైపు ఒక్కసారి చూసి, ఈ మాటలు రాని అమాయకురాలితో నాకు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అని తనలో తానే అనుకున్నాడు. ఆ తర్వాత ఆ వృద్ధ దంపతుల వైపు తిరిగి, మీరు కోరుకున్నట్టుగానే గౌరీని నాతో పాటు మా ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ వృద్ధ దంపతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. వాళ్ళు మనస్ఫూర్తిగా రుద్రను ఆశీర్వదించారు. రుద్ర గౌరిని కారులో కూర్చోబెట్టి తన ఇంటి వైపు బయలుదేరాడు. అయితే అతనికి తెలియని విషయం ఒకటి. గౌరీ అతని జీవితంలో అడుగుపెట్టిన ఆ క్షణమే అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోయే ప్రయాణం ప్రారంభమైపోయింది అని. నెక్స్ట్ ఏం జరగబోతుంది? రుద్ర నిజంగానే ఐశ్వర్యపై పగ తీర్చుకుంటాడా? గౌరీని తన భార్యగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడా? లేక శత్రువు కూతురిలాగే చూస్తూ ఆమె జీవితాన్ని నరకంగా మారుస్తాడా? అమాయకురాలన్న గౌరీ తన మంచితనంతో రుద్ర మనసును గెలుచుకుంటుందా? లేక ఇద్దరి మధ్య అపార్థాలు, కోపాలు, ద్వేషమే పరుగులు తీస్తాయా? రుద్ర గౌరీ బంధం ప్రేమగా మారుతుందా? లేక పగ, ప్రతీకారం, కన్నీళ్లతో నిండిన యుద్ధంగా మారుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే తప్పనిసరి తర్వాయి భాగాన్ని మీరు చూడాల్సిందే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన తెలుగు కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి. ధన్యవాదాలు.